నమస్తే అందరికి ఎట్లున్నారంతా మంచిగున్నారా? రోజు మోస్ట్ ట్రెండింగ్ రెసిపీ ఇఫా చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇఫా చికెన్ చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 3 స్పూన్స్ పెరుగు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, అలాగే ఒక చక్కెర రసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పీస్ని పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకోవాలి. మసాలా లోపలికి వెళ్ళడానికి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఈ చికెన్ మంచిగా కలుపుకొని 2 గంటల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ ఇలా నానబెట్టుకోవడం వలన టెండర్ గా జ్యూసీగా ఉంటుంది. మ్యారినేట్ చేయకపోతే పీస్ గా ఉంటుంది. అందుకనే మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ కోసం సాస్ రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ మీగడ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 చీజ్ స్లైసెస్, అలాగే కొంచెం షుగర్, 1.5 స్పూన్ మయోనీస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత చికెన్ పీస్లను వేసుకొని చికెన్ ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది. మంట సిమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ ని దీనిపై వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాలు వెయిట్ చేస్తే యమ్మీ ఇఫా చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.